పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will lead you all the way. Oh, the best book to read is the Bible. Hallelujah. దయచేసి అందరూ కూర్చున్నాం. ఇదేన వాక్యం సందేశంలోకి వెళ్దాం. చాలా క్లుప్తమైన సందేశం. మరి మనకి అవసరమైనటువంటి మాటలు దేవుడు మనకు వినిపింపజేయబోతున్నాడు. ఆ సార్వత్రిక సంఘాల్లో, ఆయా సంఘాల్లో దేవుడు తన పరిశుద్ధాత్మను విడుదల చేసి దైవ సేవకుల ద్వారా అనేకమైనటువంటి మాటలు ఆయనకిష్టమైన రీతిలో ఆయనకిష్టమైనటువంటి మాటలు మరి పలికిస్తూ ఉన్నాడు. అక్కడ ఒక సేవకుల్ని నిలబెట్టుకుని మరి ఒక పాత్రలుగా మరి ఆయన బోరగా పెట్టుకుని ఆయనే మాట్లాడుతూ ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు మన సత్యస్వార్థ సభని ఎంతగానో ప్రేమిస్తున్నాడని మనం గడిచిన దినాల్లో మనం ఎన్నో నిదర్శనాలు మనం చూసాం. మరి ఎంతో అయ్యగారు చనిపోయిన తర్వాత మరి యొక్క సంఘం మరి ఏమైపోతుందో, ఏ విధంగా వాక్యాలు చెప్తారో, ఏ విధంగా మరి స్తుతిస్తారో అని కొంతమంది హృదయాల్లో కొంత ఆందోళన కలిగినప్పటికీ కూడా ప్రభువు తానే యొక్క సన్నిధిలో నిలబడి దేవుని యొక్క మరి ఈ యొక్క ఆరాధనల్ని ఆయనకి ఇష్టం వచ్చినట్టు రీతిగా నడిపించుకుంటూ ఉంటున్నాడు. నేనైతే నిమిత్త మాత్రుడిని, నేనైతే ఎందుకు పనికిరాని వాడిని అయినప్పటికీ, నిష్ప్రయోజకుని అయినప్పటికీ కూడా దేవుడు మరి నిలబెట్టుకొని కొన్ని మాటలు, ఆదరణకరమైన మాటలు, మన జీవితాలకి అవసరమైనటువంటి మాటలు దేవుడు మనకి బోధిస్తూ వెళ్తూ ఉంటున్నాడు. అందుని బట్టి దేవునికి ఎంతగానో నేను కృతజ్ఞుడై ఉన్నాను. ఈ దినం కూడా మరి ఆదివారం దినం, పరిశుద్ధ దినం, మరి యొక్క ఆరాధనకు వచ్చిన మీ అందరికీ, దేవుని యొక్క మాటలు వినడానికి సిద్ధపడుతున్న మీ అందరికీ కూడా మరి ప్రభు నామలో మరి ఒకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మన హృదయాల్ని వెరవనివ్వకోకుండా, బెరకపోకుండా మరి స్థిరమైనటువంటి మనసులో హృదయాలు కలిగి దేవుని యొక్క మాటలను మనం విన్నాం. విన్నటి మాటలు 2 మాటలైనా కనీసం మన హృదయాల్లో భద్రం చేసుకుని ఆ మాటలను బట్టి మనం జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు అట్టి కృప మనందరికీ కూడా అనుగ్రహించి నడిపించిన గాక. ఉదయకాల సమయంలో దేవుడు ఏం చెప్పబోతున్నాడంటే, సంఘాల్లో మరి ఐక్యత చాలా పొరబడిందండి. సంఘాల్లో, కుటుంబాల్లో, వ్యక్తిగతంగా, సమాజంలో, సంఘాల్లో ఐక్యత లేని పరిస్థితుల్ని దేవుడు చూస్తూ మరి ఉదయకాల సమయంలో మరి ఇంటి యొక్క మాటల్ని తెలియజేయమన్నటువంటి ప్రేరేపిస్తున్నాడు. కనుక మన ఐక్యత గురించి లేక ఏక మనసు కలిగి జీవించడం కోసం, అంటే మన సంఘంలో ఉన్న మనము ఏకీభవించి మనము జీవించాలనేసి ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట ఐక్యత గురించి మనందరికి తెలిసిన మాట కీర్తనకారుడు చెప్తా ఉంటున్నాడు. 131వ కీర్తనలో ఏమన్నాడంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డల మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అతను ఉండవలనని యెహోవా సెలవిస్తూ ఉన్నాడండి. మరి ఇక్కడ చూస్తున్నాం కదా, ఐక్యత గురించి చెప్పేటప్పుడు అహరోను గారిని ముందుకు తీసుకొచ్చాడండి ఇక్కడ మా ముందు. ఎందుకంటే ఐక్యతకు మారు పేరు అహరోను, ఐక్యతకు క్యారాపట్రస్ అహరోను అన్నట్లుగా దేవుడు ఒక మరి టైటిల్ని ఆయనకి పెట్టి ఉన్నాడు. ఐక్యతగా జీవించడం మనం అహరోనును చూసి నేర్చుకోవాలన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మరి సహోదరులకు మనగా ఐక్యత కలిగి జీవించమని ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే సహోదరులుగా సంఘముగా మనం జీవించేటప్పుడు ఐక్యత లోపిస్తూ ఉంటుంది. కనుక దేవుడు చెప్పే మాటలు ఏమంటే, మీరు ఐక్యత కలిగి నివసించండి. ఈ ఐక్యత కలిగి నివసించేది ఎలాగుంటుందంటే, అది పరిమళ తైలము అహరోను తల మీద పోసినప్పుడు అది అహరోను గడ్డమ మీదుగా కారి మరి పరిమళిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండో మాట ఏం చెప్తున్నాడంటే,
సియోను కొండల మీదకి దిగి ఐక్యత ఏ విధంగా ఉంటుందంటే చెప్తున్నానంటే సియోను కొండల మీదకి దిగి వచ్చు హెర్మోను మంచి వలె అది ఉంటుందంట. మరి అహరోను దగ్గర మరి ఆశీర్వాదము ఈ విధంగా ఉంటుంది, శాశ్వత జీవం అక్కడ ఉంటుందని యెహోవా సెలవిస్తూ ఉంటున్నాడు. సహోదరులమాగా మనం ఐక్యత కలిగి నివసించాలి. అది మరి అహరోను తల మీదుగా పోయబడినట్లుగా అది ఆయన గడ్డ మీద కాలి అంగీల అంచుమట్టుకు దిగజారి వెళ్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నామండి. ఐక్యతని ఇక్కడ మరి యొక్క పరిమళ తైలముతో దేవుడు మరి పోలుస్తూ ఉన్నాడు. ఇది సాదృశ్యంగా చూపిస్తూ ఉంటున్నాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి అహరోనుని ఐక్యత గురించి ఎందుకు తీసుకుంటున్నాడు అన్న ప్రశ్న మనలోకి రావాలి. పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో మరి ఆది కాండం నుంచి మలాఖీ వరకు కూడా అనేక మంది భక్తులు ఉంటున్నారండి. అంతమంది భక్తుల్లో మరి ఏ భక్తుని కూడా తీసుకోకుండా మరి అహరోనునే ఎందుకు తీసుకున్నాడు అన్న విషయం మనం ఒకసారి తెలుసుకుందాం. మరి అహరోను మరి యొక్క అక్క అయినటువంటి మిరియాము కలిసి మోసే విషయంలో సణుగుకున్నారండి. అటువంటి సణుగుకున్న వ్యక్తి అయినప్పటికీ కూడా అలాగే మరి మోసే ఆ యొక్క దేవుని పర్వతం మీదకి ఎక్కినప్పుడు మరి రావడం తడవు చేసినప్పుడు మరి ఆ ఇశ్రాయేల్ అందరూ గోల పెట్టినప్పుడు ఈయన ఏం చేశాడంటే వారి దగ్గర ఉన్న బంగారం అంతటిని కూడా పోగు చేసుకుని మరి ఆ యొక్క అగ్నిలు వేసినప్పుడు బంగారపు పోత దూడగా చేసినట్లుగా మనము చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ప్రేమ గల దేవుడు అహరోనునే మరి ఐక్యత గురించి ఎంచుకున్నాడు. మరి కుటుంబముగా ఏ విధంగా అతను ఐక్యత కలిగి మరి ఉన్నాడో మనము చూస్తున్నాం. దేవుడు మరి ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో మరి ఒక్కొక్క విషయం నిమిత్తము దేవుడు ఎన్నుకుంటాడండి, ఏర్పరచుకుంటా ఉంటాడు. అహరోనుని ఐక్యత గురించి ఏర్పరచుకున్నాడు. ఇంతవరకు నేను చెప్పిన మాటలు మీకు అర్థమైనవి అనుకుంటా. మరి చెప్పబోయే మాటలు మీరు చాలా జాగ్రత్తగా విని మరి దీనికి సమాధానం చెప్పాలి. మరి కొంతమంది అనాలోచనగా అశ్రద్ధగా ఉంటున్నారో ఒకసారి చూడండి. నేను కొన్ని 1, 2, 4 మాటలుగా అది ప్రశ్న రూపంగా ఉంటాయి. ఆ సమాధానాలు కూడా మీరు చెప్పాలి. ఎందుకంటే అహరోనుని ఐక్యత గురించి ఎన్నుకున్నాడు. ఐక్యత ఈజ్ ఈక్వల్ టు అహరోన్ అని పెట్టుకోవచ్చు. అహరోనుకి ఐక్యతకి కేర్ ఆఫ్ అడ్రస్ అహరోన్ అని చెప్పుకున్నామండి. ఇక్కడ మరి పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తులు ఉన్నారండి. ఆ భక్తులకి దేవుడు ఏం చేశాడంటే ముందుగానే టైటిల్స్ రెడీ చేసి ఉంచాడు. మరి దానికి వాళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటున్నారు. కనుక నేను ఒక మాట చెప్తాను, ఆ మాటకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరన్నది మీరు చెప్పాలండి. మరి మనందరికీ తెలుసు విశ్వాసులకు తండ్రి అందరం చాలా చక్కగా చెప్పారు, వందనాలు. అలాగే నా స్నేహితుడు అని అంటాడండి దేవుడు. నా స్నేహితుడని అబ్రామునే అంటా ఉంటాడు. మరి సమాధానం చెప్పొద్దు, నేనే చెప్పేస్తాను. రెండోది అడుగుతా ఉంటున్నాను, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చాలా చక్కగా చెప్పారు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటారు మోసే గురించే. దేవుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని మోసే గురించి చెప్తా ఉంటాడు. ఇంకో మాట చెప్తా ఉంటాను, నిండు మనసుతో యెహోవాను అనుసరించిన వాడు. నిండు మనసుతో యెహోవాను అనుసరించిన వాడు కాలేబు. కనుక యెహోషువ అతనిని దీవించి హెబ్రోనుని ఇచ్చాడండి. మరి కాలేబు గురించి మనకు చాలా మంది తెలీదు. ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి. నిండు మనసుతో యెహోవాను అనుసరించిన వాడు కాలేబు. మరి అలాగే బహుప్రియుడు టైటిల్, బహుప్రియుడు అని చెప్తా ఉంటాడు టైటిల్. ఎవరండి గట్టి చెప్పండి. దానియేలు. ఎస్, బహుప్రియుడు. మరి ఆయన పంపించినటువంటి దూత దానియేలు దగ్గరికి వచ్చి నువ్వు బహుప్రియుడు దానియేలు, నీ యొద్దకు పంపబడుతున్ననేసి దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. మరొక మాట, స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు. యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదనేసి మత్తయి సువార్త మరి 11వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకొక మాట, ఇంకొక క్వశ్చన్, ఏ కపటము లేనివాడు. ఏ కపటము లేనివాడు. ఎస్, కరెక్ట్ అండి. నతానియేలు. మరి యేసు ప్రభుల వారు దూరం నుంచే నతానియేలుని చూసి మరి అంటా ఉంటాడు నతానియేలు, ఇతడు నిజముగా
ఇశ్రాయేలీయుడు ఇతని యందు ఏ కపటమును లేదనేసి యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనంలో చూస్తూ ఉంటున్నాం. ఇంతమందికి ఇన్ని టైటిల్స్ ఇచ్చాడని పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క మాటలను బట్టి ఆ వ్యక్తులకి దేవుడు టైటిల్స్ ఇచ్చేస్తున్నాడు. అలాగే ఐక్యత గురించి అహరోనుకు టైటిల్ ఇచ్చాడండి. ఐక్యత గల వాడు. మరి ఏ విధంగా మరి అహరోను ఐక్యత అంటే 133 కీర్తనలో మనం చూసాము. అది అహరోనుని ఎంచుకుని పరిమళ అతని యొక్క ఐక్యత ఏ విధంగా ఉందంటే పరిమళ మరి తైలము ఏ విధంగా గడ్డం మీద నుంచి కారి అంగీయ వరకు వస్తుందో మనం చూస్తున్నాం. ఈ అహరోను గురించి మరి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇంత మంచి వ్యక్తిగా దేవుడు ఐక్యత గురించి ఎన్నుకున్నాడు కాబట్టి మరి అహరోను యొక్క పుట్టు పూర్వత్రాలు తల్లిదండ్రులు ఎవరు ఏంటి అన్నది మనం చూసుకున్నప్పుడు మిమ్మల్ని ప్రశ్నలు అడగను కానీ నేనే సమాధానం చెప్తా ఉంటాను. నిర్గమకాండము 6వ అధ్యాయము 20వ వచనంలో అహరోను యొక్క తండ్రి తల్లి గురించి ఇక్కడ చెప్తున్నాడు. అహరోను యొక్క తండ్రి అమ్రామ్ అండి, తల్లి యోకెబెదు. అహరోను మోసేలకు ఒక సహోదరి కూడా ఉంది. ఆ సహోదరి పేరు మిరియాము. అలాగే మోసే తమ్ముడు మరి ఆ తమ్ముడుగా ఉంటున్నాడు. అహరోనుకి అన్నయ్యగా అహరోను ఉంటున్నాడు. అహరోను భార్య పేరు ఎలీషబా. నిర్గమకాండము 6వ అధ్యాయము 23వ వచనంలో ఉన్నది అది. మరి అలాగే అహరోనుకి 9 పిల్లలు ఉన్నారండి. ఎందుకు అహరోను గురించి ఇంత వివరంగా చెప్తున్నానంటే మరి ముందుకు వెళ్ళిన తర్వాత మన అహరోను గురించి మనకు తెలియకోకుండా ఐక్యత గురించి ఎలా చెప్పగలం అనేసి వారి కుటుంబం గురించి తెలుసుకుంటాం చాలా మంచిది. అహరోనుకి 9 పిల్లలు ఉన్నారండి. 9 పిల్లల్లో మొదటి వాడు నాదాబు, రెండో వాడు అబీబు, మూడో వాడు ఎలియాజరు, 4వ వాడు ఈతామారు. ఇంత 9 పిల్లల్ని మరి అహరోనుకి దేవుడు అనుగ్రహించాడండి. అహరోను మరి యొక్క లేవి వంశంలో నుంచి వచ్చినట్లుగా మనందరికి తెలుసు. యాజక వంశమై వాళ్ళది. మరి యాజకుడిగా మరి ఉంటూ పిల్లలు కూడా యాజకుడిగా మరి చేసి ఉన్నట్టు విషయం మనకందరికీ కూడా తెలుసు. మరి ఇక్కడ కుటుంబం గురించి మనం తెలుసుకున్నాం. యాకోబు 12 మంది కుమారులలో 12 గోత్రాలుగా వారు ఉంటున్నప్పుడు లేవి గోత్రం ఒక గోత్రంగా ఉంటుంది. లేవి మరి ఆ గోత్రం నుంచి అహరోను వచ్చినప్పుడు అయినట్టుగా అహరోనుకు మరి మోసే యాజకత్వాన్ని ఇచ్చాడండి. దేవుడు మరి మోసేకి తెలియజేశాడు మరి అహరోనుని యాజకుడిగా మనకు ఉంచమనేసి. మరి యాకోబుకి 12 మంది కుమారులు పుట్టిన తర్వాత మరి లేవి వంశం ఏర్పడినప్పటికీ కూడా మరి చాలా కాలము యాజకులుగా అక్కడ ఎవరు సరిగ్గా పని చేయలేదండి. అయితే అహరోను వచ్చినప్పుడు మాత్రమే మోసే మరి అహరోన్ని యాజకుడిగా పెట్టడం మనం చూస్తూ ఉంటున్నాము. తమ్ముడు మరి చిన్నవాడు అయినప్పటికీ కూడా మరి మోసే చిన్నవాడైనప్పటికీ కూడా అహరోను కంటే దేవుడు మోసేని ఏర్పరచుకున్న విషయం మనందరికీ కూడా తెలుసు. అహరోను అన్నయ్య అహరోను యాజకునిగా దేవుడు ఎన్నుకున్నాడు, మోసే నియమించాడండి. మరి అటువంటి ఆ సమయంలో మరి మరి స్టోరీ అంతా కంప్లీట్గా చెప్పాలంటే చాలా సమయం అవుతుంది కనుక మనకు కావలసిన విషయాలు ఐక్యత గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం కనుక ఈ సమయంలో అహరోను యొక్క కుటుంబము అలాగే అమ్రోను తండ్రి గారైనటువంటి అమ్రాం యొక్క కుటుంబము అక్కడ ఉంటున్నప్పుడు ఒక సందర్భం ఏర్పడిందని మోసే వారి యొక్క కుటుంబం అంతా కూడా మరి ఐగుప్తులో ఉంటున్నారు. ఐగుప్తులో ఉన్నప్పుడు మోసే చిన్నవాడైనప్పుడు యవనస్తుడిగా ఉన్నప్పుడు ఒక సందర్భం అతనికి ఎదురయ్యింది. ఒక ఐగుప్తుడు ఇశ్రాయేలు కొట్టుకున్నట్టు మరి ఇశ్రాయేలు కొట్టుకున్నప్పుడు ఇతర యవనస్తులు కొట్టుకుంటున్నప్పుడు ఈ యొక్క మోసే వెళ్ళి వారిని విడిపించడానికి చెప్పినప్పుడు నిన్ను ఎవరు తీర్పరగా మమ్మల్ని ఉంచారు అనేసి వారు అడగడం మోసే మరి దాని విషయంలో భయపడిపోయి మరి ఐగుప్తు నుండి పారిపోయి మిద్యాను అరణ్యంలోకి వెళ్ళినట్టుగా మనందరికీ కూడా ఈ సందర్భం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి ఇక్కడ మోసే మరి ఆ యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టి మరి మిద్యాను అరణ్యంలోకి పారిపోయాడండి. యవనస్తుడిగా ఉన్నటువంటి మోసే ఆ గృహాన్ని విడిచిపెట్టి మరి చావుకు భయపడిపోయి మరి అక్కడ ఐగుప్తుని విడిచిపెట్టి మరి దాసత్వంలో నా కుటుంబాన్ని విడిచిపెట్టి మరి ఆ మిద్యాను అరణ్యంలోకి వెళ్ళిపోవడం కూడా మనందరికీ కూడా ఈ విషయాలు మనకి తెలుసు. అయితే మరి ఒక కుటుంబంలో నుంచి ఒక యవనస్తుడు ఒక మర్డర్ చేసి మరి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు
మనకులాగా భారతదేశంలో మనం ఏ విధంగా అయితే హైందవ దేశంలో మరి భారతీయులుగా మనం ఉంటున్నామో, క్రైస్తవులుగా మనం జీవిస్తూ ఉంటున్నామో, ఆ విధంగా వారు కూడా ఐగుప్తులో మరి ఆ విధంగా బానిసత్వంలో దాసత్వంలో ఉంటున్నప్పుడు ఈ యొక్క మోసే ఏం చేశాడంటే మరి అక్కడి నుంచి భయపడిపోయి పారిపోయి వెళ్ళిపోయాడండి. ఒకవేళ అంతకుముందు మరి ఐగుప్తుని చంపాడు కదండి. మనందరికి కూడా ఈ విషయం తెలుసు. ఇశ్రాయేలీయుడు ఐగుప్తు యవనస్తులు ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు ఆ యొక్క ఐగుప్తుని చంపివేశాడండి మోసే. మరి ఆ కాలం నుంచి అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయాడు. ఒకవేళ దొరికితే నన్ను చంపేస్తారేమో ఆయనకు తెలుసు. మరి యువరాణి యొక్క గృహంలో ఉంటూ సకలమైనటువంటి విద్యలన్నింటిని కూడా అభ్యసించి మరి మోసే మరి ఆ విధంగా మరి పారిపోయి వెళ్ళిపోయినప్పుడు తెలుసుకున్న విషయం ఏంటంటే, ఒక యవనస్తుడు గృహంలో నుంచి పారిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆ గృహం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మన గృహంలో నుంచి ఒక యవనస్తుడు పక్కింటోళ్ళని మంటలు చేసి మరి పారిపోయి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు అనుకోండి, పారిపోయినాడు బాగానే ఉంటాడు, అతను పట్టుకోలేము కూడా, చాలా దూరదేశానికి దూర ప్రాంతానికి వెళ్ళిపోయి ఉంటాడు. కానీ అక్కడ విడిచిపెట్టబడినటువంటి ఆ గృహం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? అక్కడ ఎవరున్నారండి ఆ గృహంలో? ఐగుప్తులో బానిసత్వంలో మరి ఈ యొక్క యాకోబు 12 మంది కుమారులు ఈ యొక్క అహరోను యొక్క మరి గృహము లేక అమ్రాము యొక్క ఇల్లు ఆ ఐగుప్తులో ఉంటున్నారండి. తల్లి తండ్రి మరి అలాగే సహోదరి మరి ఈ యొక్క అన్న అయినటువంటి అహరోను ఆ గృహంలో ఉంటున్నారు. పరిస్థితిని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఐక్యమత్యం ఏ విధంగా డివైడ్ అయిపోతుందో, మంచిగా ఉన్న బాగుగా ఉన్నటువంటి ఆ కుటుంబము ఎప్పుడైతే చిన్న మరి యవనస్తుడైన మోసే మరి ఆ యొక్క ఐగుప్తుని చంపి మరి మిర్జానారంలో పారిపోయినప్పుడు కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలని ఈ ఉదయకాల సందర్భాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఏ విధంగా ఐక్యత కానీ నిజంగానే మన గృహంలోనే ఈ యొక్క పరిస్థితి జరిగి ఉంటే కనుక ఎలా ఉంటుందండి? తల్లిదండ్రులు పోరుపోరమని ఆడవడం, పక్కింటోళ్ళు వచ్చి మరి వాదార్చడం, మిగతా ఏళ్ళోళ్ళు వచ్చి మరి ఇలా చేశాడా మరి ఆ యవనస్తుడు, అవునండి చిన్నప్పటి నుంచి ఈ విధంగా అలరగా ఉండేవాడు ఆ కొడుకు, ఈ విధంగా మరి మట్టలు కూడా చేస్తున్నాడు, దొంగతనాలు చేస్తున్నాడేమో, ఇంకా ఏంటంటే సూటిపోటి మాటలు ఆ యొక్క గృహస్థుల్ని మరి మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క రీచ్ ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో మరి మర్డర్ చేసి వెళ్ళిపోయిన కుమారుణ్ణి మరి ఆ యొక్క ఎవరైతే మర్డర్ చేయబడ్డారో ఆ కుటుంబస్తులు ఏం చేస్తారండి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతా ఉంటారు కదండి. ఈ యొక్క మర్డర్ చేసిన కుటుంబస్తుల్ని మరి యొక్క పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కూర్చోబెట్టడం కూడా మనం చూస్తూ ఉంటున్నాం. మరి వాళ్ళని నానా విధాలుగా మరి వాళ్ళని బాధిస్తూ ఉంటారండి. డబ్బులేమని వాళ్ళు లంచాలు తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మరి ఈ యొక్క అమ్రాము కుటుంబంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మరి ఈ విధంగానే ఉన్నాయి, అంతకన్నా దారుణంగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే వారు ఉన్నది దాసత్వంలో ఉన్నారండి ఐగుప్తులను కదా. మరి ఈ విధంగా ఉంటున్నప్పుడు అహరోను మంచి పాత్ర పోషించాడండి. అన్నగా ఉంటూ కూడా మరి ఏ విధంగా కూడా ఆ యొక్క కుటుంబ పరిస్థితులు మరి విచ్ఛిన్నం కాకోకుండా అహరోను మరి మంచి విధంగా ఆ కుటుంబాన్ని మరి చూసుకుంటాం కూడా మనం చూస్తూ ఉంటున్నాము. మరి మోసే ఏ విధంగా ఉంటే మోసే అరణ్యంలో మరి 40 సంవత్సరాల్లో ఉన్నాడంటే మిద్యాను అరణ్యంలో మరి తన మామయ్య అయిన మరి ఇత్రో మరి గృహానికి వెళ్ళి ఆ యొక్క సిప్పోరాని వివాహం చేసుకుని మరి ఆ పిల్లల కానీ మరి అక్కడ మరి 40 సంవత్సరాలు అక్కడ ఉంటున్నట్టుగా మామయ్య అయిన ఇత్రో యొక్క మందల్ని కాస్తూ మరి అక్కడ ఉంటున్నాడండి. ఇక్కడ నుంచి మరి తన గృహాన్ని నుంచి పారిపోయి 40 సంవత్సరాలు అక్కడ ఉన్నట్టుగా బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఈ విధంగా మరి ఉంటున్నప్పుడు మరి ఒక మండుచున్న పొదని మరి మోసే చూశాడు. ఆ పొద మరి మండుతుంది కానీ కాలిపోవడం లేదు. దాంట్లో దాన్ని తీక్షణంగా చూస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై మోసేతో మాట్లాడిన సందర్భాలు కూడా మనకు తెలిసి ఏం చెప్పాడంటే, నువ్వు ఐగుప్తుకి వెళ్ళాలి, ఐగుప్తుకి వెళ్ళి నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని బానిసత్వం నుంచి విడిపించాలి అక్కడి నుంచి అన్నప్పుడు, అమ్మో అక్కడ ఆల్రెడీ నేను మర్డర్ చేసి వచ్చాను, పారిపోయి మన యొక్క బ్రతుకుకి భయపడి నేను ఇక్కడికి వచ్చాను, బ్రతుకుతున్నాను, మళ్ళా ఐగుప్తుకి వెళ్ళాలా? ఏ ఫరో దగ్గర నుంచి అయితే నేను వచ్చాను మళ్ళీ అదే
పరో దగ్గరికి నేను వెళ్ళాలా ఏంటి ప్రభా అని దేవుడిని అడుగుతా ఉన్నాడు. ప్రభా నేను వెళ్ళలేను, నాకు నోటి మాంద్యం ఉందా, నేను మాట్లాడలేను అన్న మరి సాకులు చెప్తున్నప్పుడు దేవుడు మరి మోసేని మరి ఎంతగానో మరి ప్రోత్సహించినట్టుగా చూస్తాం. మరి అలాగే భయపడిపోతున్నప్పుడు మరి ఆయన ఇంకా నేను వెళ్ళలేను, నువ్వు ఏర్పరచుకున్న వాడిని నేను పంపించు అన్నట్టుగా దేవుడు మరి మోసే దేవుడితో చెప్తా ఉంటాడు. అలాంటి అప్పుడు మరి దేవునికి పాపం వచ్చి ఒక మాట అంటాడు, నీ అన్న అయిన ఆహారం లేడా, మరి నీ అన్నను పంపించలేనని, కానీ నా చిత్తంలో నువ్వున్నావా, నువ్వే మరి ఆ యొక్క ఐగుప్తుకి వెళ్ళాలి, మరి ప్రజలందరినీ విడిపించడానికి నేనున్నాను, నీతో ఉంటాను అని చెప్పాడు. అంతేకాకుండా అహరోను నీ నోటికి మరి నోరై ఉండి నువ్వు చెప్పమన్న విషయాలన్నీ కూడా అహరోను మరి పరోతోటి మాట్లాడతాడు అన్నాడు. కనుక మరి ఆ విధంగా అహరోను మరి దేవునితో ఏర్పరచబడి పరో దగ్గరికి వెళ్ళి పరోతో మాట్లాడటం కూడా మనం అంతా చూస్తూ ఉంటున్నాం. మరోసారి జ్ఞాపకం చేసుకుందాం, మోసే కుటుంబ పరువు అంతటిని కూడా మరి పాడు చేసి కుటుంబాన్ని నవ్వులు పాలు చేసి మరి వెళ్ళినటువంటి అటువంటి మరి మోసేని అహరోను మరి ఏ విధంగా ఆహ్వానిస్తాడు కదండి. గృహంలో ఉన్న పెద్ద కుమారుడు మరి చిన్న కుమారుడు తప్పు పని చేసి వెళ్ళిపోతే మరి పెద్ద కుమారుడు చాలా కోపం వస్తూ ఉంటుందండి కదా. మరి మనకు తెలిసిన సందర్భం ప్రాడిగల్ సన్, మరి తప్పిపోయిన కుమారుడు గురించి మనందరికీ తెలుసు కదండి. దూరం నుంచి ఆ చిన్న కుమారుడిని తండ్రి చూసి కనికరపడి అతని మెడ మీద పడి ముద్దెట్టుకుని అతను తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. మరి అన్న అయితే ఏం చేశాడండి, చిన్న కుమారుని యొక్క అన్న ఏం చేశాడు, అతనికి ఎంతో అసూయ వచ్చేసింది, కోపం వచ్చింది. దూరం నుంచి వస్తున్నప్పుడు పనివాడిని అడుగుతూ ఉంటాడు, ఏంటి ఇంత సంబరంగా ఉన్నది ఇక్కడ, ఏంటి ఈ సంగీత వాద్యాల యొక్క మరి శబ్దం అన్నట్లుగా అడుగుతుంటే, నీ తమ్ముడైనటువంటి నీ చిన్న కుమారుడు తిరిగి వచ్చాడు, నీ తండ్రి మరి అందరికీ కూడా సంతోషంగా విందు చేస్తున్నాడు అనేసి మరి చెప్తా ఉంటాడు. చూసారు కదా, అలాంటి అప్పుడు యొక్క చిన్న కుమారుని యొక్క అన్న అసూయపడిన రీతిని మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి మోసే యొక్క అన్నయ్య మరి ఏం చేస్తున్నాడండి, మరి ఈయన ఆ దేవుడు చెప్పినట్లుగా మోసే ఐగుప్తు ప్రాంతానికి బయలుదేరి వచ్చాడండి. బయలుదేరి వచ్చి మరి వచ్చినప్పుడు ఆయన ఇంటికి రాకముందే, మోసే ఐగుప్తులో తన ఇంటికి రాకముందే మరి అహరోను ఏం చేశాడంటే మరి ఆ దేవుడు చెప్పినట్లుగా ఆ అరణ్యంలోనికి వెళ్ళాడంటే మోసేని ఎదుర్కొనడానికి వెళ్ళాడంట. అహరోను యొక్క హృదయాన్ని దేవుడు చూస్తున్నాడంటే ఆయన యొక్క హృదయము ఏ విధంగా ఉందో ఒక మాటలో మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి, అతని హృదయమందు సంతోషించుననే మాట మరి అహరోను హృదయంలో సంతోషిస్తూ మరి మోసేను ఆహ్వానిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిర్మకాండం 4:14 ఆఖరి మాట ఎవరైనా చూస్తారండి. చూసా కదా, దేవుడు మరి మోసేతో ఏం చెప్తున్నాడో. అహరోను యొక్క హృదయాన్ని దేవుడు చూశాడండి. అతని హృదయంలో ఏముందంటండి, మోసే పట్ల సంతోషం ఉందంటండి. మరి నిజంగా అన్న అయిన వాడు, మా తమ్ముడైన వాడు ఈ విధమైనటువంటి మరి ఒక ఐగుప్తుని చంపి వెళ్ళిపోయిన తర్వాత ఆ కుటుంబం యొక్క పరువు అంతా పాడు చేసిన తమ్ముడిని మరి మిగతా అన్నీలు అయితే నిజంగా ఏం చేస్తారండి, ఎంతో కోపం ఉంచుకుని మళ్ళీ తిరిగి వచ్చావురా నువ్వు, ఏంటి ఇంకా ఏముందని, ఏం మిగిలిందని, మళ్ళా ఇంకా మా కుటుంబం పరువు తీయడానికి పాడు చేయడానికి నువ్వు తిరిగి వచ్చావు అనేసి కొంతమంది అన్నయ్యలు గద్దిస్తారు. కోపము మరి ద్వేషము అన్ని హృదయాల్లో ఉంటాయి, కానీ ఇక్కడ అహరోను హృదయంలో ఏముందండి, సంతోషం ఉందంటండి. తన తమ్ముడైనటువంటి మోసే తిరిగి వస్తున్నాడు అనేసి ఎంతో సంతోషిస్తూ అతను మరి అహరోను మోసేని మరి అక్కడ మరి ఎదుర్కొనడానికి అరణ్యము గుండా మరి వెళ్ళినట్టుగా సందర్భం మనం చూస్తూ ఉంటున్నాం. ఇది మొదటి సందర్భం. అహరోను యొక్క మరి హృదయ స్థితి దేవుడు మనం చూశాడండి. అలాగే రెండవదిగా మనం చూస్తున్నాం, అహరోను ఐక్యత గురించి ఎందుకు ఎంచుకున్నాడు దేవుడు అని అంటే, మరి తన తమ్ముడైనటువంటి మోసేను మరి హృదయపూర్వకంగా స్వీకరించాడు, హృదయమందు సంతోషించాడు. మరొక మాట మనం చూద్దాము, అహరోను మోసేను నిర్గమకాండం 32
22వ వచనంలో ఒక మాట చూస్తున్నాము. ఆరోను మోసేని ఏమని పిలుస్తున్నాడంటే చిన్నవాడు, మరి తమ్ముడైనటువంటి చిన్నవాడైనటువంటి తమ్ముడిని మరి అహరోను మరి ఏ విధంగా పిలుస్తున్నాడంటే నా ఏలినవాడు అని పిలిచే ఒక సందర్భాన్ని మనం అక్కడ చూస్తా ఉంటున్నాం. చదువుతారండి. నా ఏలినవాడా, నీ కోపం మండలించకుము, ఈ ప్రజల దుర్మార్గములను మాట నీ వెరుగుదువు, వారు మాకు ముందు నడుపుటకు ఒక దేవతను చేయము. ఐగుప్తులను మమ్మల్ని రప్పించిన వాడు ఈ మోషే, మేము ఆయనతో మాకు తెలియదని. ఓకే, చాలండి. ఇక్కడ మనందరికి తెలుసండి సందర్భం ఏంటంటే మరి మోసే దేవుని పర్వతానికి పైకెక్కి రావడం, మరి రిటర్న్ రావడం చాలా లేట్ అయినప్పుడు వీళ్ళు ఏం చేశారండి, ఇశ్రాయేలు ప్రజలందరూ మా ముందు నడవడానికి మోసే లేడు గనక మాకు ఒక దేవతను చెయ్యండి, ఆ దేవతే మమ్మల్ని ముందు నడిపిస్తున్నట్లుగా మరి చెప్పినప్పుడు అహరోను వారి యొక్క బంగారాన్ని అంతా తీసుకుని ఒక కోత తోడను అక్కడ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అలాంటి మరి దేవతను చేసినప్పుడు మోసే కిందకు వచ్చి మరి ఎంతగానో కోపమయ్యాడండి, ఉగ్రమయ్యి మరి వారి మీద మరి అహరోను కూడా మీద కూడా కోపమైనట్లుగా మనం సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాము. అప్పుడు మరి అహరోను తమ్ముడైనటువంటి మోసేను ఏ విధంగా సంబోధిస్తాడంటే నా ఏలిన వాడ అని సంబోధిస్తూ ఉంటాడు. అంటే అన్నదమ్ములుగా ఉంటున్న జీవిస్తున్న వారి గురించి ఈ మాటలు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మరి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడు. అహరోను తన తమ్ముడైనటువంటి మోసేతో ఏ విధంగా మరి నడుస్తున్నాడో జీవిస్తున్నాడో మరి అతని ప్రవర్తన గురించి అంతటి కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. అతని హృదయం గురించి చెప్పాడు. మరి పారిపోయినటువంటి మోసేని స్వీకరించి తన హృదయంలో ఎంతగానో సంతోషించాడండి. అలాగే మరి తప్పు చేసినప్పుడు ఒక బంగారు దూడను చేసినప్పుడు మరి ఈ ప్రజలు గోల భరించలేక నేను ఈ విధంగా చేశాను, ఇశ్రాయేలు ప్రజలు ఎటువంటి దుర్మార్గులు నీకు తెలుసు కదా మోసే అని చెప్తా ఉంటాడండి. ఎవరు? అహరోను. మరి అలాంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పును బట్టి అహరోను ఏం చెప్తాడంటే సంబోధిస్తాడంటే తమ్ముడైనప్పటికీ కూడా చిన్నవాడైనప్పటికీ కూడా మరి అతన్ని నాయకుడిగా దేవుడు ఎన్నుకున్నప్పుడు అతను ఏ విధంగా పిలుస్తున్నాడంటే నా ఏలిన వాడ అని పిలుస్తున్నాడు. ఈ మాట చాలా మరి అర్థవంతమైన మాట. అన్నిటిగా ఉంటూ తమ్ముడిని మరి ఒక చిన్న మరి పదవిలో ఉన్నప్పుడు వాళ్ళని మరి అంగీకరించారండి చాలా మంది. తమ్ముడు చర్చిలో ప్రెసిడెంట్ గా ఉంటే అన్నయ్య అంగీకరించడండి, చర్చకు రావడమే మానేస్తూ ఉంటాడు కదండి. ఈ రకమైన సందర్భాలు సంఘాల్లో జరుగుతున్నాయి. అటువంటి వారికి గుణపాఠంగా మరి యొక్క మాటలు దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏంటంటే చిన్నవాడైన మోసే అయినప్పటికీ దేవుని చేత ఎన్నుకోబడ్డాడు కనుక మరి ఆయన నాయకుడిగా దేవుడు ఎన్నుకున్నాడు. మరి అటువంటి నాయకుడిగా ఎన్నుకున్న మోసేని మరి ఈ యొక్క అహరోను నా ఏలినవాడ అని పిలుస్తూ ఉంటున్నాడు. నా ప్రభువా అంటూ ఉంటాడు. ఎక్కడంటే మిరియాము మరి అహరోను మిరియాము మరి మోసే విషయంలో మరి ఆ యొక్క సణిగిన సందర్భంలో మనందరికీ తెలుసు. మరి మోసే కూసు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు మరి ఆ మిరియాము మరి ఆమెను స్వీకరించలేదండి భార్యగా. నేను అనుకున్నాను మోసే భార్య సిప్పోరా చనిపోయి ఉంటుందో అనుకున్నాను కనుక మరి మోసే మరి ఇంకొక స్త్రీని వివాహం చేసుకున్నాడండి. ఆమె కూసు దేశపు స్త్రీ కనుక మరి ఏం నిమిత్తమో మరి అక్క అయినటువంటి మిరియాము ఆ మోసే చేసుకున్నటువంటి భార్య నిమిత్తము సణిగిందంటే మీతోటేనే దేవుడు కార్యాలు చేయిస్తాడు, మాతో చేయించడం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈమె ఎవరంటే మిరియాము ప్రవక్తిని కదండి. ప్రవక్తి అయినటువంటి మిరియాము మరి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది. మరి ఆ సందర్భంలో అహరోను కూడా అక్క అయినటువంటి మిరియాముతో కలిసి ఉండడం వల్ల మరి తర్వాత ఏం జరుగుతుందంటే సంఖ్యాకాండం 12వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాటలు చూస్తూ ఉంటున్నాము. మరి ఆ యొక్క దేవుడు మరి ప్రత్యక్షమై మరి మోసే గురించి చెప్తూ ఉంటున్నాడు. మోసే నిమిత్తం మీరు ఈ విధంగా మాట్లాడడం సరి అనేది కాదు, మరి ఆయన నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మరి మోసే నన్ను ముఖాముఖిగా చూడగల మరి ఒకడు అన్నట్టుగా మరి మోసే గురించి దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఒకవేళ మోసే తప్పు చేస్తే శిక్షించడానికి నేనున్నాను, కానీ సనగడానికి మీరెవరు అన్నట్టుగా దేవుడు వాళ్ళిద్దరిని ప్రత్యక్ష గుడారం దగ్గర తీసుకొచ్చి అక్కడ మాట్లాడే సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ సమయం అహరోను, అయ్యో నా ప్రభువా,
మేము అవేకులము, ఉమ్. పాపులమైన మేము చేసిన ఈ పాపం మా మీద మోపవద్దు. చాలు. ఏం పాపం చేశారంటే, చేసిన పాపం ఎవరు చేశారు ఇక్కడ? మిరియాము, పెద్దదైనటువంటి అక్క అయినటువంటి మిరియాము మోసే విషయంలో, చేసుకున్న భార్య విషయంలో మరి ఆమె సణిగిందండి. మరి సణిగిన తర్వాత దేవుడు మరి పాపమై ఏం చేశాడంటే మిరియాముకి చెప్తారండి. మిరియాముకి ఏం జరిగింది? కుష్ఠరోగం జరిగింది కదండి. దేవుడు ఆమెకి కుష్ఠును కలిగించినప్పుడు మరి అప్పుడు మిరియాము ఏం చేయాలి? యాక్చువల్గా ఆమెకు కుష్ఠు వచ్చినప్పుడు ఆమె పశ్చాత్తాపడి ఆమె ప్రార్థన చెయ్యాలి. ఆమె మోసేను రిక్వెస్ట్ చేసుకోవాలి, లేక దేవుణ్ణి ప్రార్థన చెయ్యాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, అహరోను మరి మోసేతో ఏం మాట్లాడుతున్నాడంటే, అయ్యో నా ప్రభువా, మిరియామును చూడు, అక్క అయినటువంటి మిరియామును చూడు, ఇదిగో అప్పుడే పుట్టినటువంటి పసిపిల్ల వల్లే ఆమె దేహము కుసించుకుపోయి ఉన్నది కనుక ప్రభువా, నువ్వు మరి దేవుణ్ణి విజ్ఞాపన చేసి ఈ యొక్క మిరియాముని, అక్క అయినటువంటి మిరియాముని కాపాడనేసి అహరోను ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎవరికి? మోసేని అడుగుతాడండి. యాక్చువల్గా పేషెంట్ ఎవరండి ఇక్కడ? మిరియాముకు కుష్ఠరోగం వచ్చినప్పుడు ఆమె వెళ్ళి తమ్ముడైనటువంటి మోసేని బ్రతిమలాడాలి, లేక దేవుణ్ణి ప్రార్థించాలి. కానీ ఇక్కడ సందర్భంలో ఏముంటుందంటే, అహరోను ప్రార్థిస్తూ ఉంటాడండి. అహరోను మోసేని మరి పిలుస్తూ ఉంటున్నాడు, అయ్యో నా ప్రభువా, మరి ఈమెను చూడు, ఈమెను మరి స్వస్థత చేయమన్నప్పుడు అప్పుడు మోసే కనికరపడి దేవుణ్ణి ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉంటాము. దేవుడు మరి యొక్క మోసే యొక్క ప్రార్థన ఆలకించి మిరియాముకు స్వస్థత ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఏంటంటే, ఈ యొక్క కుటుంబంలో జరిగినటువంటి ఇది రెండో పరిస్థితి. మరి మిరియాము వల్ల జరిగిన నష్టాన్ని అహరోను చక్కగా ఎంతో చాకచక్యంగా మరి మోసేతో మాట్లాడి, చిన్నవాడైనప్పటికీ తను తగ్గించుకుని మరి ఆ మోసేతో నా ప్రభువు అని పిలిచి మరి ఆయన అడగడం చాలా మంచి మరి విషయం అన్నట్టుగా మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. మరి ఆ విధంగానే యాజకులైనటువంటి లేవి కుమారులు మరి నాతాను, అబీహు మరి అగ్ని ధూపం వేయడం మన సందర్భం, మూడో సందర్భంగా మరి మేము ముందుకు తీసుకొస్తున్నాను. అహరోను విషయం, అహరోను ఐక్యమత్యకానికి కారణం ఏంటంటే, దేవుడు ఎందుకు అహరోన్ని ఐక్యం గురించి ఎన్నుకున్నాడంటే, కుటుంబ పరిస్థితులను విచ్ఛిన్నం చేయలేదండి. ఆయన కుటుంబ పరిస్థితుల్ని ఏకపరిచాడు, మరి సమైక్యపరిచాడు. మరి దేవుణ్ణి అడిగాడు. మరి ఆయన హృదయంలో కూడా ఆ విధంగానే ఉందండి. హృదయం అంతా కూడా కుటుంబం అంతా ఐక్యంగా ఉండాలని అహరోను కోరుకుంటూ ఉంటున్నాడు. అంతేకాదని ఇంకొక సందర్భం ఏంటంటే, అహరోను తన యొక్క ఇద్దరు కుమారులు మరి దేవుడు మరి వారిని అగ్నితో కాల్చివేసే సందర్భం ఉందండి. మరి అన్య ప్రాంతమైన అన్య ధూపము వారు వేసినప్పుడు మరి దేవుడు వాళ్ళని కాల్చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. లేవికాండం 10వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాము. లేవి కుమారులైన వారు యాజకులైనటువంటి నాతాను, అబీహు మరి వేయవలసిన ధూపంతో పాటు వేరొక అగ్నిని ధూపముగా వేశారని వారిద్దరిని కూడా దేవుడు మరి దహించి వేసినట్టుగా, కాల్చి వేసినట్టుగా లేవికాండం 10వ అధ్యాయం 2వ వచనంలో చూస్తున్నాం. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చి వేసెను, వారు యెహోవా సన్నిధిని ముట్టుకొందిరి. చూసారు కదండి, ఇక్కడ లేవికాండం 10వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ అహరోను యొక్క పెద్ద కుమారులు ఇద్దరు కూడా, అహరోనికి ఎంతమంది కుమారులు అని చెప్పానండి? 9 కుమారులు అని చెప్పాను. 9 కుమారులు మరి అందరూ యాజకులుగా ఉంటున్నారు అహరోను కుమారులు, ఎందుకంటే ఆయన యాజకుడు కాబట్టి. పెద్ద కుమారులు ఇద్దరు కూడా మరి యాజకులుగా ఉంటున్నారు. నాతాను, అబీహు ఆ యొక్క మందిరములో ధూపం వేసే పని వారిదనమాట. అటువంటి సమయంలో వారు ఏం చేశారంటే, మరి వేయవలసిన అగ్నిని ధూపంగా వేయడమే కాకోకుండా వేరొక అగ్నిని కూడా తీసుకొచ్చి అక్కడ ధూపంగా వేసినప్పుడు దేవుడు మరి ఎంతో కోపపడి వారిద్దరిని కూడా అక్కడికక్కడే మరి అగ్నితో కాల్చివేసినట్లుగా మనం వాక్యంలో మనం చూస్తున్నాం. చూసారు కదా, మరి దేవుని మందిరం విషయంలో అశ్రద్ధగా ఉంటే దేవుడు పంపించే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో మనందరం కూడా చూస్తున్నాం. మరి అహరోను తన కుమారులకు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మరి అతను ఏ విధంగా కూడా సనగలేదండి.
తన కుమారులు ఇద్దరు కూడా దేవుడు చంపేసినప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఏ విధంగా దేవుని నిందించడం కానీ దేవుని మీద మరి కోపం పడడం కానీ అహరోను చేయలేదండి. చాలా మంచి క్రియ ఇది. మరి ఏ విధంగా కూడా కుటుంబ పరిస్థితి మరి విచ్ఛిన్నం అయిపోకుండా ఆయన ఏం చేశాడంటే మౌనము వహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అహరోను తన కుమారులు ఇద్దరిని కూడా దేవుడు చంపేసినప్పుడు దేవుణ్ణి ఆయన ఒక మాట కూడా ఆయన అడగలేదండి. ఏంటి ప్రభు ఇంత అన్యాయం జరిగింది, ఇంత ఘోరంగా నా జీవితంలో నువ్వు చేసావన్న విషయాన్ని మరి అహరోను అడగలేదండి. తల్లిదండ్రులుగా ఉంటున్న మనము మన కుటుంబాల్లో జరుగుతున్న పరిస్థితులను బట్టి కొన్నిసార్లు చిన్న పరిస్థితి ఏర్పడితే చాలు మనం ఎంతగానో మరి తడబడాడుతూ ఉంటాం. మరి ఎంతగానో కోపాలు, ద్వేషాలు, కక్షలు పెరిగిపోతూ ఉంటాయి, అసూయలు పెరిగిపోయి మనం జీవిస్తూ ఉంటాము. మరి ఒక పక్కన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం, ఒక పక్కన మరి ఈ యొక్క అసూయల్ని, ద్వేషాలని మనం విడిచిపెట్టుకోకుండా ఉంటాం. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఐక్యతగా జీవించడానికి మారు పేరుగా అహరోను మన ముందుకు తీసుకుని వచ్చాడండి. ఎంత నష్టం జరిగినా మరి ఆ కుటుంబంలో మరి ఆ ఇద్దరు కుమారులను కూడా దేవుడు మరి అగ్నితో కాల్చివేసినా కూడా మరి అహరోను మౌనంగా ఉన్న పరిస్థితుల్ని మనం చూస్తూ ఉంటున్నాము. ఏ విధంగా కూడా ఆయన మరి ఆ పరిస్థితులను బట్టి మరి దారి తప్పిపోలేదండి. ఆయన మౌనంగా ఉంటున్నాడు, ఎవరిని కూడా నిందించలేదు, కాని మాటలు ఏమి కూడా ఆయన మాట్లాడలేదు. ఈ లక్షణాలు అన్ని కూడా చూసి అహరోనులో దేవుడు మరి ఐక్యతకి చాలా పట్రాసుగా మరి అహరోన్ని పెట్టడం మనం చూస్తున్నాం. యాజకుడుగా మరి అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఇతన్ని యాజకుడుగా నియమించుకున్నాడు. మరి ఆయన పిల్లల్ని మరి యాజకులుగా ఉంచాడు. మిగతా ఎలియాజరు, ఈతామారుని మరి యాజకులుగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా వారి పిల్లలు మరి యాజకులుగా ఉంటున్నారండి. మరి ఎప్పటి వరకు అంటే యాజకులుగా యాజకత్వం వారిలో ఉందంటే యేసు ప్రభు ఈ లోకంలో వచ్చినప్పుడు కూడా మరి ఆ యాజకత్వం మరి కంటిన్యూ అయిందండి. ఎలిజబెత్, జకరియా ఎవరు వంశం అంటది? అహరోను వంశంలో నుంచి ఎలిజబెత్, జకరియా వచ్చినట్లుగా మనం లోక సువార్తలో మనం చూస్తూ ఉంటాం. ఆ మాటలు అంటే యాజకత్వం అహరోనుతో ప్రారంభమయ్యి మరి ఆఖరి వరకు ఎలిజబెత్, జకరియా వరకు కూడా ఆ యొక్క యాజకత్వము కంటిన్యూ అయిందండి. మోసే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మోసేని నాయకుడిగా ఎంచుకున్నాడు. మరి తర్వాత మోసే పిల్లలు మరి దేవునికి నాయకుడిగా ఉండలేకపోయారండి. కానీ ఈ అహరోన్ని మటుకు దేవుడు ఎంచుకుని మరి ఆఖరి వరకు ఆయన కుమారులు కూడా దీవించి మరి యాజకత్వం అనేటువంటి మరి ఉన్నతమైనటువంటి ఆ యొక్క స్థితిలో దేవుడు వారిని వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ లక్షణాలన్నీ దేవుడు చూసి మరి అహరోన్ని ఈ విధంగా దీవించి నడిపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. యాజకుడైన వాడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడికి మధ్యవర్తిగా ఉంటాడండి. దాన బలులు అర్పిస్తూ ఉంటాడు, దుపార్తులు వేస్తూ ఉంటాడు. మరి దేవుడు పరమతంగా మరి యేసయ్య ప్రధాన యాజకుడిగా ఉంటూ మనకు దేవునికి మధ్యవర్తిగా ఉండి మరి లోకానికి వచ్చిన సందర్భం మనందరికీ కూడా తెలుసు. అహరోను యాజకుడిగా ఉంటే యేసు ప్రభుల వారు ప్రధాన యాజకుడిగా ఉండడం మనం చూస్తూ ఉంటున్నాము. ఈ అహరోను మరి ఇంకేం చేశాడంటే ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఫరోతో మాట్లాడిన విషయాలు మనందరికీ తెలుసు. అంతేకాకుండా ఆయన కర్రతో ఆ యొక్క ఐగుప్తులో మరి అద్భుతాలు చేశాడంటే దేవుడు చేయమన్నట్లుగా ఆ కర్రను మరి యొక్క ఐగుప్తు జలాల మీద ఆ కర్రను చాపినప్పుడు మరి ఆ యొక్క జలాలన్నీ కూడా రక్తంతో నిండిపోయినట్లుగా మనందరికీ కూడా తెలుసు. ఈ విధంగా మరి అహరోను మరి ఐక్యతకి మరి మారుపేరుగా ఉంటూ మరి ఆయన చేసిన అద్భుతాలు యాజకుడిగా ఆయన ఉంటూ చేసిన విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా మనందరికీ తెలుసు అహరోను కర్ర గురించి. అహరోను కర్ర మరి ఆయన కర్ర ఏమైందండి? చిగిర్చింది, ఇంకా పువ్వులు పూసిందండి, ఇంకా బాదం పండ్లు కాసినాయి అంటండి. బాదం పండ్లు, బాదం కాయలు కాదు. చాలా విచిత్రమైన విషయం కదండి. అహరోను కర్ర గురించి దేవుడు ఈ విధంగా చికిత్సాడండి. అహరోను మరి ఈ విధంగా దేవుడు ఎన్నుకొని నడిపించాడండి. మరి అంతేకాకుండా మరి అహరోను సమాజంగా, సంఘముగా మరి ఏ విధంగా ఐక్యత కలిగాడో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇశ్రాయేలు ప్రజలతో అహరోను ఏ విధంగా ఉన్నాడో అలాగే మరి ఇశ్రాయేలు యెహోషువ మరి అమాలేకులతో యుద్ధం చేస్తున్నప్పుడు మోసే చేతులు పైకెట్టిన సందర్భం మనకు తెలిసిందే. నిర్మాకాండం 17:9 ఈ మాట ఉంటుందండి.
చేయము. రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. చాలండి. ఇక్కడ చూసారు కదా, మరి ఇశ్రాయేలీయులు అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోషువ కూడా మరి ఆ యొక్క ఇశ్రాయేలుతో వెళ్ళి ముందుండి ఆ యుద్ధాలని చేస్తూ ఉన్నాడండి. ఇక్కడ మరి ఒక సమాజంగా అని చెప్పాను మీకు, మరి ఇశ్రాయేల్ సమాజం అంతా కలిసి మరి యుద్ధం చేస్తున్నప్పుడు ఈ యొక్క మోసే మరి ఆ యొక్క అమాలేకుల గురించి యుద్ధం చేయడం గురించి మరి కొండ ఎక్కి మరి ఉంటున్నప్పుడు మరి ఆయన చేతులు పైకి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు జయాన్ని పొందుతూ ఉండేవారండి. ఆయన మోసే యొక్క చేతులు కిందకు దించినప్పుడు అమాలేకులు జయం పొందేవారు, అంటే ఇశ్రాయేలీయులు అపజయం పొందుతూ ఉండేవారండి. ఈ విధంగా ఉంటున్నప్పుడు మరి అహరోను మరి అలాగే హూరు అనే వ్యక్తి వీళ్ళిద్దరూ కూడా మోసేతో కలిసి ఆ కొండ ఎక్కి మరి అక్కడ మోసేతో ఉంటున్నప్పుడు యెహోషువ అమాలేకులతో యుద్ధం చేస్తూ ఉంటున్నారండి. మోసే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు జయం పొందుతూ ఉంటున్నారన్నాను. మోసే చేతులు బరువెక్కి దించేసినప్పుడు మరి ఇశ్రాయేలీయులు అపజయం పొంది అమాలేకులు జయం పొందుతూ ఉంటున్నట్టు ఎటువంటి స్థితిలో మరి అహరోను అక్కడ ఉండి మోసే దగ్గర ఉండి ఏం చేశాడంటే తన కుడి చెయ్యిని పైకెత్తి మరి అహరోను ఆ చెయ్యిని పట్టుకుని మోసే యొక్క చెయ్యిని పట్టుకుని ఉన్నాడండి. ఇక్కడ చూడండి, ఒక సందర్భం జరుగుతుంది. ఇశ్రాయేలు సమాజంగా మరి వాళ్ళ అపజయం పొందడం మరి అహరోనుకి మరి ఇష్టపడకుండా ఇశ్రాయేలు జయం పొందాలనే ఉద్దేశంతో మరి అహరోను ఏం చేశాడంటే చిన్నవాడైనప్పటికీ తమ్ముడు యొక్క చేతిని పైకి లేపి పట్టుకున్నారండి. ఒకవేళ ఈ లోకంలో ఉన్నాడంటే అన్నదమ్ములైన వారు ఒకవేళ తమ్ముడు కనుక ఈ విధంగా ఆపదలు ఉంటే అన్న అయిన వాడు మరి అక్కడ సహాయం చేస్తాడో లేదో తెలియదు, కానీ పెద్దవాడైన నేను పెద్దవాడిని, నేను ఎందుకు చిన్నవాడైన తమ్ముడిని చెయ్యి పట్టుకోవాలని యుగోలతో కొంతమంది ఉంటారండి. కానీ అహరోను ఇక్కడ ఏం చేశాడంటే తమ్ముని యొక్క చేతిని పైకెత్తి ఇశ్రాయేలు జయం పొందేలాగా చేశాడంటే ఇతని హృదయంలో అహరోను హృదయంలో ఏముందంటే ఎప్పుడూ కూడా మరి ఒక యూనిటీ, మరి సంఘముగా మరి అదొక జయము పొందాలనేసి, అపజయం పొందకూడదు, సాతాను చేతుల్లోకి వెళ్ళిపోకూడదు అనేసి మరి ఈ యొక్క అహరోను హృదయంలో ఎప్పుడు కూడా ఆ మంచి ఆలోచన, మంచి బుద్ధి, వివేకము ఆయనలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుకనే మరి ఆయన ఏం చేశాడంటే మరి మోసే యొక్క చేతిని ఎత్తు పట్టుకునే ఉన్నాడండి. మరి చాలాసేపు ఆ చెయ్యిని ఎత్తు పట్టుకోవాలంటే చాలా కష్టం కదా. వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నదకే దాన్ని వేసింది. అహరోనును సూర్యును ఒకరు ఈ ప్రక్కను ఒకరు ఆ ప్రక్కను అతని చేతులు ఆదుకొనగా అతని చేతిలో సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండేది. చాలా చూసాం కదా, సూర్యుడు అస్తమించే వరకు కూడా ఆ అస్తాలని పట్టుకుని ఒక పక్క మోసే చేతిని అహరోను పట్టుకుని ఎత్తు పట్టుకున్నాడు, ఒక ప్రక్కన హూరు అనే మరి వ్యక్తి మోసే యొక్క చేతిని ఎత్తు పట్టుకుని ఇశ్రాయేలు జయం పొందేలాగా మరి అహరోను మరి హూరు చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అంటే ఒక విషయాన్ని లేక ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు మనం ఏం చేయాలంటే మనకు తోచినటువంటి సహాయం మనం చేయాలండి. అక్కడ అహరోను ఊరిలో అదే చేశారు. ఇశ్రాయేలు జయం పొందడానికి వాళ్ళు సాయి శక్తుల మోసే చేతిని మరి సూర్యుడు అస్తమించే వరకు పట్టుకుని ఎత్తినట్లుగా మనం చూస్తుంటున్నాం. చూసారు కదా, అహరోను యొక్క మనస్తత్వం, అహరోను యొక్క హృదయము ఏ విధంగా ఉందో మరి మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు వ్యక్తిగతంగా నీలో ఐక్యత ఉండాలి, సంఘములో సంఘపరంగా నువ్వు మరి ఐక్యత కలిగి జీవించాలనేసి అహరోను మనం ముందుకు తీసుకొచ్చాడు. మరి ఇటువంటి కుటుంబాన్ని మరి అటువంటి భయంకరమైన పరిస్థితులు ఉంటున్నప్పుడు కూడా మరి కుటుంబాన్ని ఏకపరిచాడు, ఏకీభవించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మనందరికీ తెలిసిన వాక్యము, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామ పేరట కూడి ప్రార్థిస్తారో వారి మధ్యన నేను ఉంటానని దేవుడు సెలవిచ్చాడండి. ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త అది 20 వచనంలో ఉంది. 19వ వచనంలో ఒక మాట అంటాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏకీభవించి నా నామకాలు ప్రార్థిస్తారు అన్నట్టుగా మనం చూస్తున్నాం. నిజం కదండి, ఏకీభవించే గుణం మనకి ఉండాలనేసి ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనకు తెలియజేస్తున్న మాటలు. ఏంటి, ఒకడు ఒక పని చేస్తున్నారనుకోండి, రెండో వ్యక్తి అక్కడికి వెళ్ళి అతను చేస్తున్న పనితో తోడుగా ఉండి సహాయం చేయాలి. కానీ మరి అతను పని చేస్తానికి అతను ఇటు తిరిగిపోయి వెళ్ళిపోవడం కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విధమైనటువంటి మనస్తత్వాల, వ్యక్తిత్వాలు మనలో
ఉండకూడదండి. మనల్ని మనం ప్రతి విషయంలో కూడా తగ్గించుకోవాలి. అహరోను ఏ విధంగా అయితే చిన్నవాడైన తమ్ముడి విషయంలో తగ్గించుకొని అతన్ని నా ఏలిన వాడ, నా ప్రభు అనేసి ఎలా సంబోధించగలుగుతున్నాడంటే మరి అటువంటి మన హృదయము, అటువంటి వ్యక్తిత్వం మనలో కూడా ఉండాలనేసి దేవుడి మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు మనకి తెలియజేస్తున్నాడు. ఇంకొక మాట చూద్దాం. ఎఫెసీ 4:1 చక్కని మాట ఉంది మరి సంబంధం గురించి. ఎఫెసీ అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4:1 మనం చూస్తాం. కాబట్టి మీరు సమాధానం ఐక్యమును కాపాడుకునేందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుతూ మీరు పిలువబడిన పిలుపులకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి అపోస్తలుడైన పౌలు ప్రతిమాలుకుంటున్నాడు అంటండి. మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకోవాలంటున్నాడండి. పౌలు చెప్తున్న మాట, ఐక్యాన్ని మనం పాడు చేసుకోకూడదు. ఐక్యం లేకోకుండా మనం మరి ఇతరులను మనం ఆ విధంగా మనం ప్రోత్సహించుకోకూడదు. కానీ మనం ఏం చేయాలంటే ఐక్యంతో ఉండడానికి ఐక్యాన్ని కాపాడుకోమనేసి పౌలు చెప్తున్నాడు. ప్రేమతో ఒకరినొకడు సహించుకోమంటున్నాడు. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా, ఏ పిలుపుతో మన దేవుడు మనల్ని పిలిచాడో ఆ పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలనేసి అపోస్తలుడైన పౌలు చాలా మాటలు చెప్పేస్తున్నాడు. దీంట్లో ఒక్కొక్క మాట మీరు మరి అర్థం చేసుకుంటే చాలా మంచిది. మరి ఈ యొక్క సమాధానం అనేటువంటి బంధము చేత మనకి ఆత్మ కలిగించే ఐక్యముని కాపాడుకోమని అంటున్నాడండి. ప్రేమతో ఒకరినొకడు సహించుకోమంటున్నాడు. మనం పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా దీర్ఘశాంతము కలిగి మనల్ని జీవించమంటున్నాడు. సంపూర్ణమైనటువంటి వినయముతో మనల్ని జీవించమంటున్నాడు. సాత్వికంతో మనల్ని నడుచుకోమంటున్నాడు. మరి పౌలు ఈ విధంగా మాటలు చెప్పి మనల్ని బ్రతుమాలుతున్నాడండి. దేని నిమిత్తము ఐక్యంగా ఉండమనేసి మరి పౌలు ఈ మాటలు మరి సంఘానికి, ఎఫెసీ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఒకవేళ ఎఫెసీ సంఘంలో మరి ఐక్యము లోపించిందేమో, ఐక్యత లోపించిందేమో కనుక మరి యొక్క పౌలు కూడా ఈ మాటల్ని మనకి తెలియజేస్తున్నాడు. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 133 కీర్తనలు మనం చదువుకున్న భాగంలో నుంచి మరి అహరోను గురించి మనం విన్నామండి ఇప్పుడు వరకు. కానీ ఒక మాటలో నేను మరి రెండో ఒక ఇంపార్టెంట్ విషయం అక్కడ ఉంది. ఏంటంటే సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచి వలె ఐక్యత ఉంటుందంటండి. ఐక్యత అన్నది ఎలా ఉంటుందంటే మరి హెర్మోను మంచు వలె ఉంటుందన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. మరి హెర్మోను పర్వతము చాలా ఎత్తైన పర్వతం అంటండి. అది 9500 అడుగుల ఎత్తు కలదుగా ఆ యొక్క హెర్మోను పర్వతం ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే హెర్మోను పర్వతం మీద ఎప్పుడు కూడా మంచు ఉంటుందంటండి. ఎల్లకాలం అది మంచు, విపరీతమైనటువంటి మంచు గడ్డలతో ఆ యొక్క పర్వతం ఉంటుందంట. ఆ పర్వతము కింద మరి యోర్దాను నది ఉందంటండి. ఈ మంచు పర్వతం యొక్క మంచు మరి అంత కలుగుతూ మరి ఆ యొక్క యోర్దానులో ప్రవహిస్తున్నట్లు కలుస్తున్నట్లుగా మరి మనం చూస్తున్నాం, తెలుసుకుంటున్నాము. ఈ యొక్క హెర్మోను పర్వతం యొక్క మంచు ఏ విధంగా కరిగి యోర్దాను నదిలోకి వస్తుందో, మరి యోర్దాను నదిలోనే మన యేసు ప్రభువు వారు బాప్తిసం తీసుకున్న విషయం కూడా మనందరికీ తెలుసండి. ఆ యొక్క హెర్మోను పర్వతం మీద ఉన్నటువంటి మంచు ఏ విధంగా కరిగి యోర్దాను నదిలో కలుస్తుందో ఆ విధంగా మరి మనము కూడా దేవుని విషయంలో ఆ విధంగా కలగాలనేసి దేవుడు ఉదయకాల సమయంలో మనకి తెలియజేస్తున్నాడు. ఈ హెర్మోను పర్వతం ఎంతో ఎత్తైనదన్న విషయం చెప్పాను. ఈ ఎత్తు పరలోకం గురించి మనకి దీన్ని సూచిస్తుంది. పరలోక సంబంధులు మనం అనేసి మనకి జ్ఞాపకం చేస్తుంది. మనం ఇహలోక సంబంధం కాదు, మన పరదేశులము, మరి పరవాసులంగా, మన యాత్రికులంగా ఈ లోకంలో ఉంటున్న మనల్ని మరి ఒకసారి మనం గుర్తు చేస్తుంది. మరి ఎత్తైన పర్వతాన్ని చూసినప్పుడు, హెర్మోను పర్వతం అన్న మాట మనకు చూసినప్పుడు మన పరలోకం మనకి గుర్తు రావాలండి. ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఆ పరలోకం. ఆ విధంగానే ఈ యొక్క హెర్మోను పర్వతం మీద ఉన్నటువంటి మంచు
ఏ విధంగా కలుగుతుందో మన బండరాయిపోయినటువంటి ఈ యొక్క హృదయాలు మరి కరగాలనేసి దేవుడు మధ్యాహ్న కాల సమయంలో మనకు తెలియజేస్తున్నాడు. ఆ విధంగా మనం కరిగి మరి దేవునిలో కలిసి మనం జీవించాలనేసి ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కనుక మరి అహరోన్ని మనకు దేవుడు జ్ఞాపకం చేశాడు. మరి ఏ విధంగా అయితే మరి ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 17:22 ఒక మాట అంటాడు. ఏ విధంగా యేసు ప్రభుల వారు తండ్రి పరిశుద్ధాత్మలు కలిసి ఉన్నారు, ఆ విధంగా మీరు కూడా ఏకమై జీవించాలనేసి అక్కడ ఒక మాట చెప్తాడు. యోహాను సువార్త 17:22 యేసు ప్రభుల వారి తండ్రితో చెప్పుతున్న మాటలు చదవండి. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చుచున్నాను. చూసారు కదండి, యేసు ప్రభుల వారు ఏం చెప్తున్నాడంటే తండ్రితో చెప్పుతున్న మాటలు ఏంటంటే, తండ్రి నువ్వు నేను ఏ విధంగా ఏకమై ఉన్నామో ఆ విధంగా వీరు కూడా ఏకమై ఉండాలనేసి నా మహిమను వీరికి ఇస్తున్నాననేసి యేసు ప్రభుల వారు చెప్తున్నారు. ఆఖరి మాట ఏంటంటే, తండ్రి చేస్తున్న పనుల్ని కుమారుడు ఆటంకపరచడండి. కుమారుడు చేస్తున్న పనుల్ని తండ్రి ఆటంకపరచడం లేదు, మరి ఏకీభవిస్తుంది అన్నమాట. అలాగే పరిశుద్ధాత్ముడు చేసే పనుల్ని తండ్రి కుమారులు ఆటంకపరచుకోకుండా ఏకీభవిస్తున్నారు. చూడండి ఎంత ఐక్యత వారిలో ఉందో. వారు ఒకరిలో ఒకరు కలిసి ఉన్నట్లుగా జీవిస్తున్నట్లుగా మన సంఘం కూడా ఆ విధంగా కలిసి ఉండాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు. మరి మనము ఏకమై ఉన్నలాగున వీరు కూడా ఏకమై ఉండి జీవించాలనేసి. ఒక పని వచ్చిందంటే, ఒక సందర్భం వచ్చిందంటే, ఒక వ్యక్తి చేస్తున్నాడంటే ఆ వ్యక్తిని ఆ పని చేయమన్నట్లుగా మనందరూ కూడా వారితో కలిసి ఏకీభవించి మనం కూడా ఉండాలి. కానీ ఆ పని విషయంలో ఏ విధంగా ఆటంకంగా మనం ఉండకూడదండి. ఆ పని విషయంలో మనం ఆటంకంగా ఉండుకోకుండా మనం కూడా వారితో కలిసి ఏకీభవించి ఆ యొక్క దైవ కార్యాన్ని ముందుకి మరి తీసుకువెళ్ళాలన్నట్టుగా దేవుడు మనకు ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. మరోసారి జ్ఞాపకం చేస్తున్నానండి, ఐక్యతకి మారు పేరు, ఐక్యతకి అడ్రస్ అహరోన్ అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కుటుంబ పరిస్థితుల్లో అహరోన్ ఉండి పెద్దవాడిగా ఉండి తండ్రి ఉన్నప్పటికీ కూడా అమరాము మరి అహరోనే మరి పెద్దవాడిగా ఉండి దేవుడు ఆయన ఎన్నుకున్న విధంగా, దేవుడు ఆయనకి చెప్పిన విధంగా ఆయన చేశాడండి. ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు అతను ఉన్నప్పటికీ కూడా అహరోను మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి మరి ఎంతో కీలకమైనటువంటి పాత్రను పోషించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. మనందరికీ కూడా ఈ విషయాలు తెలుసు. మరి ఆ యొక్క పరిస్థితులు కుటుంబంలో వచ్చినప్పుడు మరి ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా మరి ఇతరులతో మాట్లాడి మరి కుటుంబ పరువు పాడైపోకుండా అహరోను ఏ విధంగా కాపాడాడో కూడా మనం చూస్తూ ఉంటున్నాము. మరి కొన్నిసార్లు తెలిసి తెలియక ఇశ్రాయేలు ప్రజలతో కలిసి చేసిన తప్పుని ఒప్పుకుంటానికి కూడా ఆయన ఏమాత్రమో వెనకాడలేదండి. తమ్ముడు చిన్నవాడు అయినప్పటికీ కూడా అతను నా ఏలినవాడా, నా ప్రభు అని పిలవడానికి సిగ్గుపడలేదండి. ఆయన సిగ్గుపడకుండా మరి ఆయన్ని ఆ విధంగా పిలిచి మరి ఆ యొక్క పరిస్థితులు చేసాటిపోకోకుండా మరి ఆ యొక్క ఐక్యత పాడైపోకుండా అహరోను ఆ విధంగా కాపాడాడండి. మరి నేను అనుకుంటాను మోసే కంటే ఎక్కువగా మరి అహరోన్ని దేవుడు ఎన్నుకొని యాజకత్వం ఇచ్చాడండి. ఆఖరి వరకు పిల్లలు యాజకులుగా ఉంటూ దేవుని సన్నిధిలో దేవుని సేవ చేసే ఒక యోగ్యతని వారికి దేవుడు అనుగ్రహించాడు. ఇటువంటి అహరోను గురించి మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం తెలుసుకున్నాం. ఎంత మరి ధన్యతని యొక్క మాటలు ఆఖరిగా యేసు ప్రభు చెప్పిన మాట కూడా మన హృదయంలో జ్ఞాపకం ఉంచుకుందాం. తండ్రి నేను ఏకమైనలాగా నీతో కలిసి ఏ విధంగా జీవించాను, వీరందరూ కూడా ఆ విధంగా జీవించాలని దేవుని దగ్గర ప్రార్థించి అడిగినట్లుగా మనం చూస్తున్నాం. కనుక యేసు ప్రభు చేసిన ప్రార్థనను మనం ఆలకించి ఆ విధంగా మనం జీవిద్దామా? మనం కూడా తండ్రితో దేవునితో ఏకమై ఉండి జీవించేలాగా మనం జీవిద్దామా? లేక దేవుడు మరి చేస్తున్న పనుల్లో, ఒకరు చేస్తున్న పనుల్లో మనం కూడా మన చేయూతనిచ్చి మరి వారితో కలిసి మరి పనులు చేసే విధంగా ఉందమ్మా? సాతానికి లోబడిపోయి ఆటంకపరిచే వ్యక్తులుగా మనం ఉందమ్మా? ఒకసారి నిర్ణయించుకోవాలండి. దేవునితో కలిసి మనం మన దేవుని యొక్క పనుల్ని చేయడానికి మనం కూడా మన వంతు సహాయం చేస్తూ అట్టి విధంగా మనం జీవించాలి. అడ్డుబండగా మనం ఉండకోకుండా ఉండాలనేసి దేవుడి మధ్యాహ్న కాల సమయంలో మనకు తెలియజేస్తున్నాడు. మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా దేవునికి మహింకరంగా మనం జీవించాలని తెలుస్తూ ఈ మాటలు, కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన సర్వశక్తియు కృపానిధి కరుణా సంపన్న కృపగల మా దేవ,
నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా తండ్రి ఐక్యత గురించి కొన్ని మాటలు మీరు మాకు వినిపించారు. మీకు స్తోత్రాలు. అవును ప్రభా, మా సంఘాల్లో మా వ్యక్తిగతంగా మేము ఐక్యతతో ఉండలేకపోతున్నాం తండ్రి. సాతాను మాటలు మేము వింటూ ఉంటున్నాం మా ప్రభా. ఆ మాటలు విని మేము ఐక్యత లేకుండా మేము జీవిస్తున్నాం. మేము జీవించాలనుకున్న విధంగా మేము జీవించలేకపోతున్నాం మా ప్రభా. మీరు మమ్మల్ని కరుణించి ఆ విధంగా ఐక్యతతో సఖ్యమైతే అందరితో సమాధానముగా ఉండమని చెప్పాము ప్రభు. నీ వాక్యం సెలవుస్తుంది. ఆ విధంగా మేము అందరితో సమాధానంగా ఉంటూ ఐక్యత కలిగి జీవిస్తూ నీ పరిచర్యనిగా ప్రభ చేసేవారంగా నీ దాసులుగా ఈ లోకంలో జీవించి మహిమ తెచ్చే విధంగా నీకు జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని రీతిగా నడిపించమని కోరుతున్నాం. ఆ రోజు మాకు జ్ఞాపకం చేసావు. నీ స్తోత్రాలు. కుటుంబ పరిస్థితుల్లో సమాజంగా ఏ విధంగా ఐక్యతని ఆయన కాపాడుకొచ్చాడో మా తండ్రి, ఏ విధంగా ఐక్యతతో జీవించాడో, అతనిలో హృదయంలో ఉన్నటువంటి ఆ మంచితనాన్ని అంతటా కూడా నువ్వు చూసావు మా ప్రభా. మోసేని చూసి ఆ హృదయం ముందు సంతోషించాడంట ప్రభా. అటువంటి సంతోషించే హృదయాలు మాకు కూడా అనుగ్రహించమని ఈ మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని కోరుతున్నాం తండ్రి. ప్రభా, ఇచ్చిన ఈ మాటలు మా హృదయంలో భద్రపరచుకొని ఇక ప్రభా మా యొక్క మాటలు మా హృదయాల్లో ఫలించుట్లో సహాయం చేయమని కోరవచ్చు. ఇదిగో ప్రభా, నీ కృష్ణుడుగా నీ సాక్షులుగా మీ లోకంలో జీవించి నీ రాకడ పర్యంతం లేక మా మరణ పర్యంతం కూడా మీకు నమ్మకస్తులను పెట్టగా మేము జీవించుట్లో సహాయం చేయమని కోరవచ్చు. ఈ కొద్ది మా కొరకే తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. లేచి నుంచుందాం. పరలోక ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరిన గాక. మాకు కావలసిన అందిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించండి. మమ్మల్ని శోధనలకు తేక ఈయనని తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవెన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఈ కూడికకు వచ్చే వాక్యాన్ని విన్న మనందరికీ, సంఘములకు సారథులకు సంఘములకు దేవుని సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబైన మీదా వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము ఈ సత్య సత్యము, ఈ మహిమేదా కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. అందరికీ వందనాలండి.